కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతు ఆస్తి 6 దశాబ్దాలుగా రైతు తను తీసినటువంటి పాలల్లో లాభాలని తను తీసుకుంటా ఆ రోజు డాక్టర్ వర్గీస్ కురియన్, కాకాని వెంకటరత్నం గారు, నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనలతో అయితే మ్యాక్ చట్టంలో తీసుకొచ్చి రైతుల పరం చేసినటువంటి ఈ సంస్థ వినియోగదారులు రైతులు 6 దశాబ్దాలుగా భారతదేశంలో ఆ రోజు కార్గిల్ యుద్ధంలో అయినా డాక్టర్ కురియన్ గారు చెప్పారు, ద బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా, క్వాలిటీ ఇస్ ద బెస్ట్. విజయ కృష్ణా మిల్క్ యూనియన్ ని డాక్టర్ వర్గీస్ కురియన్ గారు చెప్పిన విధంగా 6 దశాబ్దాలుగా రైతు తను తీసినటువంటి పాలల్లో తను వ్యాపారం చేసుకుంటా ఆ లాభాలని రైతు వినియోగదారులకి శ్రేష్టమైనటువంటి పాల పదార్థాలను అందజేస్తా ఆ లాభాలని ఎంతో కష్టపడినటువంటి రైతు తను తీసుకోవటం వలన ఇవాళ వినియోగదారుడి దగ్గర తీసుకున్నటువంటి ప్రతి రూపాయిలో 86 పైసలకు పైగా రైతులకు అందజేస్తున్నటువంటి సంస్థ వినియోగదారుల యొక్క అవసరాలకు మేరకు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక లాభాల పరంగా కాకుండా వినియోగదారుడు రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ ఆదరిస్తూ ఉన్నాడంటే ఆ క్వాలిటీ ఎక్కడా కూడా మా పాలకవర్గ సభ్యులు కానీ సంఘాధ్యక్షులు కానీ రైతు పాలు పిదిగి ఎంత శుభ్రంగా గేదెల పాలు పిదిగి పాలు తీసుకొచ్చి సేంద్రంలో పోస్తాడు అక్కడ నుంచి వినియోగదారుడికి ఇచ్చేదాని వరకు కూడా అంతా ఎన్నో రకాలైనటువంటి 90 పరీక్షలు చేసి వినియోగదారుడికి అందజేయడంలో ఎక్కడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా పాలు అవ్వచ్చు, పాలు పదార్థాలు అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, ఇందాక ఎండీగా చెప్పిన ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా క్వాలిటీ ప్రధానంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సంస్థ 6 దశాబ్దాలుగా ఎక్కడ ఒక్క చిన్న రిమార్క్ లేకుండా ప్రయాణం చేస్తుందంటే వినియోగదారుల యొక్క ఆలోచనల మేరకు వాళ్ళ ఆరోగ్యం మేరకు పసిపిల్లడు మాకు 6 నెలల పసిపిల్ల 100 సంవత్సరాలు వృద్ధుడు వాళ్ళ ఇద్దరు కూడా మా అధికారులకు కానీ మా ఎంప్లాయీస్ కానీ గ్రామాల్లో కానీ కళ్ళకు కనపడుతూ ఉంటాడు. వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ ముఖ్యంగా ఎక్కడ ఇవాళ తక్కువ ధరకి పౌష్టిక ఆహారం ఎక్కడ కల్తీ లేనటువంటి పాలు పాల పదార్థాలని మా స్వీట్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా ఇవాళ పీపీ బాటిల్తో మొన్నటిదాకా సీసాల్లో అందజేసేవాళ్ళం. ఇవాళ 7 రకాలైనటువంటి పీపీ బాటిల్స్లో మీకు బాదం కానీ పిస్తా కానీ కాఫీ కానీ 7 రకాలైనవి కానీ లస్సీలో కూడా మజ్జిగ ఇవాళ లస్సీ కూడా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్తో మేము సబ్జీ లస్సీ కానీ ఇంకా ఈ రకాలైనటువంటి అన్నీ కూడా ఇవాళ విడుదల చేయడానికి ఎక్కడ వినియోగదారుడు ప్రధానటువంటి ఇవాళ పెరుగు మేగడ పెరుగు ఏదైతే పాల రైతు స్వచ్ఛంగా గేదెల పాలు తీసి అందజేస్తూ ఉంటాడో ఇవాళ మేగడ పెరుగు కూడా ఇవాళ గోల్డ్ మిల్క్ అంటే భారతదేశంలోనే విజయ పాలకి పాడి గేదె పాలతో తయారు చేసినటువంటి సంస్థ విజయ మిల్క్ కృష్ణా మిల్క్ అని చెప్పడానికి మేమంతా ఆనందంగా ఉన్నాం. అదే కాకుండా ఆ పెరుగు కూడా ఇవాళ మేగడ పెరుగు స్వచ్ఛంగా ఆ గిన్నెలు అంటే లాభాలు కాదు, వ్యాపారం కాదు మేము చేసేది. దిస్ ఇస్ ద సర్వీస్. రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు కూడా అంత ముఖ్యంగా లాభాలు కాకుండా కేవలం సర్వీస్ ఇవ్వాలి. వినియోగదారుడికి ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఇవ్వాలి. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళ పట్టణాల్లోకి వచ్చి వాళ్ళ వ్యాపారాల్లో కానీ పరిశ్రమల్లో కానీ బిజీగా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు తీసినటువంటి మేగడ పెరుగు ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సినటువంటి పీపీ బాటిల్స్లో ఇవాళ డ్రింక్స్ ఇవ్వాలి. ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కడా లాభాపేక్ష లేకుండా వెజిటబుల్ ఆయిల్స్ బటర్ ఆయిల్స్ రకరకాలైనటువంటి కల్తీ రకాలైనటువంటి పదార్థాలు వస్తున్నాయి. ఇవాళ 6 దశాబ్దాలుగా ప్రయాణం చేస్తున్నామంటే క్వాలిటీ ఇవాళ క్యాటరర్స్ అయినా వినియోగదారుడైనా సిసి పాయింట్ అయినా
ఇంటికి కూడా భవిష్యత్తులో జరిగేటువంటి పదార్థాల్లో మీడియా కానీ లక్షలాది మంది వినియోగదారులు అవ్వచ్చు, మా వెండర్స్ అవ్వచ్చు, మా క్యాటరర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎంత శ్రద్ధతో యూనియన్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేము కానీ మా అధికారుల వారు కానీ మా పాలక వర్గాలు కానీ అందరూ కూడా అంత ప్రత్యేక శ్రద్ధతో చేయడం వల్ల ఇవాళ 3 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి ఇవాళ పీపీ బాటిల్స్ మీకు అందజేస్తూ ఉన్నాం. అంటే దాన్ని లాభం కాదు, వినియోగదారుడికి కావలసినటువంటి ప్రొడక్ట్స్ అందజేయాలనే ఉద్దేశంతో ఆ పీపీ బాటిల్స్. ఇవాళ పెరుగు కూడా గడ్డ పెరుగంటే విజయ పెరుగంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మేము హైదరాబాద్తో కూడా వెళ్ళి ఇవాళ మా పెరుగంటే వినియోగదారుడికి దొరకగా అందజేయడమే కానీ విజయ పెరుగంటే అంత ఫెమిలియర్. దాంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. మా క్యాటరర్స్ మీటింగ్లో కూడా మా ఎండి గారు వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఈ రకమైనటువంటి పెరుగు మాకు తయారు చేయండి అని అడిగారు. వాళ్ళ కోరిక మేరకు వినియోగదారుడికి అందుబాటులో ఉండే విధంగా ఆ క్యాటరర్స్ కానీ వినియోగదారుల కోసం ఇవాళ విజయ గోల్డ్ కరడు కానీ ఇవన్నిటినీ కూడా మేము మీ ఆలోచనల మేరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా వినియోగదారుడికి కావలసినటువంటి పౌష్టిక ఆహార పదార్థాలని అందజేయడానికి ఆ రైతు సదా కూడా ప్రయాణం చేస్తారని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చేసి మాతో పాటు అందరం కలిసి ఈ ప్రయాణాన్ని జర్నీ సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా పాడి రైతు తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ మీరు ఇచ్చే ప్రతి రూపాయిలో 86 పైసలు వినియోగ రైతుకు అందజేస్తా. భవిష్యత్తులో ఆ పాడి రైతుల యొక్క ఆరోగ్యానికి కానీ పాడి పశువుల ఆరోగ్యానికి కానీ పశు సంపద పెరగడంలో కానీ మీ అందరి పాత్ర కూడా గ్రామాల్లో పాడి రైతుకి ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా అధికారులకి, మా బోర్డు సభ్యులకి, మీడియా మిత్రులకి, క్యాటరర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. Like, share and subscribe to Rajaniti channel.